హాయ్ అండి. నమస్తే. సో, తనూజ ఓటింగ్‌లో వెనకబడిపోయింది. కళ్యాణ్ ముందుకు దూసుకుపోయాడు రాకెట్‌లాగా. ఈసారి మన కామన్ మ్యాన్ గెలుపు, ఆర్మీ జవాన్, జై జవాన్ అంటూ చెప్తున్నారు. బట్ మీరవన్నీ విని మోసపోకండి. ఎందుకంటే అది కూడా పీఆర్ స్టంట్సే. గెలిచేస్తున్నాడు. మనం ఏం ఓటేసాంలే పాపం తనూజ ఈసారి గెలవలేదు అని అనుకోవాలనే వాళ్ళు చేసే స్ట్రాటజీస్. మీరు ఏ పేజ్‌లకి, వెబ్‌సైట్‌లకి ఓటింగ్‌లు పర్సెంటేజ్‌లెయ్యాల్సిన అవసరం లేదు. మీకు కనపడిన, దొరికిన వాళ్ళ మొబైల్ తీసుకొని సో, తనూజ ఓటింగ్ నంబర్ 8886650464. సో, 8886650464 ఈ నంబర్‌కి మీరు ఓట్ చేసి మీకు తెలిసిన వాళ్ళు కనపడుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు వస్తుంటారు. మీ గ్రూపులుంటాయి, ఫ్యామిలీ గ్రూపులుంటాయి, ఫ్రెండ్స్ గ్రూపులుంటాయి. అన్నిట్లోనూ చేసి ఓట్ ఫర్ తనూజ ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకంటే మనం చేసే ప్రతి ఓటు కూడా ఈజ్ నీడెడ్. బిగ్ బాస్ ఎంత ప్రయత్నించినా మన వంతు మనం చేసామనుకోండి, ఆ తర్వాత లెట్ ఇట్ బి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించింది. ఎందుకంటే బయటికెళ్ళినటువంటి ప్రతి వాళ్ళకి బిగ్ బాస్ ఒక స్క్రిప్ట్ ఇస్తది. ఎందుకంటే ఎలిమినేట్ ఎళ్ళిన వాళ్ళకి స్టేజ్ మీద ఏం మాట్లాడాలనేది కూడా ఆళ్ళే చెప్పిస్తే ఆళ్ళకేముంటది? కొన్ని ఫ్రస్ట్రేషన్స్ అయితే మనకు తెలిసిపోతాయి. పాజిటివ్ చెప్పినా కొంచెం నెగెటివ్ యాంగిల్‌లో ఉంటది. కాబట్టి అది తెలిసిపోతుంది. సుమన్ గారు బయటికెళ్ళినప్పుడు భరణి గారంటే అంత ప్రేమ గదా! "అన్నా నువ్వు గెలవాలన్నా, అన్నా నువ్వు ఆడన్నా, నీ ఆట చూపిచ్చన్నా" అని అంటున్నారు సుమనన్న. కప్పు కొట్టాలని కళ్యాణ్‌కి ఎందుకు జెప్తారు? భరణి గారికి జెప్పొచ్చు గదా! అండ్ బయటకొచ్చిన తర్వాత భరణి గారు కూడా అంతే. సైనిక వందనం. అక్కడున్నప్పుడంతా కళ్యాణ్ నాకసలు సపోర్టే జేయలేదు. కళ్యాణ్ అలా అంటాడని నేను ఎక్స్‌పెక్టే చేయలేదు. ఎప్పుడు చూసినా తనూజ కమాండ్‌లోనే ఉండిపోతున్నారని అనుకున్న వ్యక్తికి బయటికెళ్ళి ఆయన నంబర్ 1 ప్లేస్‌లో ఉంటాడు అని ఎలా చెప్తారు? ఎలా చెప్తారు? అసలు కళ్యాణ్ ఏం గేమ్ ఆడాడండి బాబు అసల. గేమ్ ఆడాడంటే తనుజ చుట్టూ గేమ్ ఆడాడు. ఫస్ట్‌లో తను ఉన్నటువంటి 2 వీక్స్ ఏం చేశాడండి ప్రియాతో అండ్ శ్రీజ అండ్ ఆల్ రీతు వీళ్ళందరితోనూ? ఏం చేశారు? అంటే ఆఫ్‌కోర్స్ స్క్రీన్ స్పేస్ కోసం ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకుని వచ్చిన వ్యక్తికి తను ఏమవ్వాలనుకుంటాడు? ఖచ్చితంగా అన్ని సీజన్‌లు, రివ్యూవర్స్ చెప్పే మాటలు, వెళ్ళే ముందు వాళ్ళ దగ్గర తీసుకున్న ఇన్‌పుట్సు, వాళ్ళకి సపోర్ట్ ఖచ్చితంగా రివ్యూవర్స్‌ని కూడా అడిగే వెళ్ళున్నారు. రివ్యూవర్స్ మా కోసం ఇలా రివ్యూ చేయండి అని అడగకుండా ఉంటారా చెప్పండి? వాళ్ళు ఫుల్ లెంగ్త్ వాళ్ళ గురించి చెప్పకపోయినా ఎక్కడో ఒక చోట అది అనిపిస్తుంది వాళ్ళని మంచిగా సపోర్ట్ చేస్తారు ఈళ్ళు అని చెప్పి. అందుకే రివ్యూవర్స్, బిగ్ బాస్ టీమ్, బయటకెళ్ళినటువంటి కంటెస్టెంట్స్, సెలబ్రిటీస్ అందరూ కూడా కళ్యాణ్‌ని పొగిడేలాగా స్కెచ్ చేశారు. దానికి తగ్గట్టే బయటికెళ్ళిన వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. అండ్ ఇంకా చెప్పుకుంటే బయటికెళ్ళిన ప్రతి వాళ్ళు గూడా కళ్యాణ్‌కి సపోర్ట్ చేయమని చెప్తున్నారు. కళ్యాణ్ కోసం కాలేజీలు, స్కూల్లు అన్నీ తిరిగేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ప్రమోషన్ చేసుకెళ్లారు. తనూజకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు తెలుసా? వాళ్ళ సీరియల్ కాస్ట్ తప్ప ఇంక సాధారణంగా నాలాగా ఉన్న అరే! ఈ అమ్మాయి మనలాగా ఆలోచిస్తుంది. అరే! ఈ అమ్మాయికి మనలాగా కోపమొస్తుంది. అలా ఆలోచిస్తుంది అని చెప్పి కనెక్ట్ అయిన కామన్ పీపుల్ తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయట్లేదండి. నిజంగా ఇది చాలా దారుణం. ఎందుకంటే శ్రీముఖి అండ్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నప్పుడు శ్రీముఖి ఖచ్చితంగా విన్నర్ అవుతదని అనిపించింది బికాస్ ఆఫ్ హర్ ఎబిలిటీస్. తనని రన్నర్ అప్‌గా వచ్చేసారు. అండ్ ఓటీటీలో బిందు మాధవి గెలిచింది. బిందు మాధవి గారు కూడా అగ్ని పరీక్షలో చూసిన తర్వాత, అగ్ని పరీక్షలో సెలెక్ట్ చేసాం కదా! కాబట్టే తను విన్నర్ అవ్వాలనుకుంటోంది గాదు. ఆళ్ళు పేమెంట్ ఇచ్చుంటారు. దానికి న్యాయం చేయాలి గదా! ఆఫ్‌కోర్స్ తను జడ్జ్ చేసింది గాబట్టి తన్నే గెలవాలని కోరుకుంటుంది. ఒక అమ్మాయిగా అమ్మాయి గెలవడానికే ఇష్టపడని వాళ్ళు, ఇంకొకరు గెలవాలని ఎలా అనుకుంటారండి? సో సాడ్ అసల. చాలా మంది చెప్తుంటే తనూజ గారికి పీఆర్ టీమ్ ఉంది. చాలా పెద్ద పీఆర్ టీమ్ ఉంది. అది ఇది అని అంటారు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకొని, సపోర్ట్ తీసుకొని లోపలికెళ్తారు. అండ్ కళ్యాణ్‌కసలు ఏమీ లేదన్నారు. కళ్యాణ్‌కసలు ఎక్కడా సపోర్ట్ లేదన్నారు. తన కోసం యుద్ధాలు చేస్తున్నారంట బయట. అతనేం యుద్ధం చేసాడు హౌస్‌లో దీనికి ఆన్సర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతి ఒక్కరు అదే జెప్తారు. యుద్ధాలు చేస్తున్నారంటే జెన్యూనిటీకి ప్లేయింగ్ అవార్డ్ ఇవ్వాలి. జెన్యూనిటీకి బిగ్ బాస్ హౌస్‌లో అవార్డ్ ఇస్తారు. బికాజ్ విన్నర్ అంటే బయట ఎలా ఉంటది, లోపల ఎలా ఉండాలి, అన్ని ఎమోషన్స్‌ని క్యారీ చేయాలి, హౌస్‌ని బ్యాలెన్స్ చేయాలి, ఇచ్చిన టాస్క్‌లో విన్నర్ అవ్వాలి. తను ఏమి చేశాడు? కళ్యాణ్‌కి ఎవ్వడు ఒక కెప్టెన్సీ టాస్క్‌లో కూడా సపోర్ట్ చేయలేదా? తనూజ గెలవకూడదు అనుకున్న వాళ్ళందరూ కళ్యాణ్‌కి సపోర్ట్ చేశారు. అండ్ డిమాన్, రీతు అండ్ ప్రియా ఉన్నప్పుడు వాళ్ళ బ్యాచ్ మొత్తం అండ్ ఇమ్మాన్యుయల్ తర్వాత ఇమ్మాన్యుయల్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని తెలుసుకున్నాక టాస్క్‌లో ఇమ్మాన్యుయల్, మోరల్‌గా తనూజ అలా గేమ్ ప్లాన్ చేసుకొని ఎళ్ళాడు. కళ్యాణ్ మీద నాకు నెగటివిటీ లేదండి. కళ్యాణ్, తనూజ పేరు నాకు చూడడానికి చాలా ఇష్టం. అసలు నేను యాక్చువల్ తనూజ కంటే ముందు కళ్యాణ్ అందరిలాగే అనుకున్నాను. బట్ వెనెవర్ టార్గెట్ చేస్తున్నారు తనూజానని తెలిసిందో అప్పటి నుంచి ఐ చేంజ్ మై మైండ్. ఎందుకంటే మీరిక్కడ ప్రమోట్ చేసుకుంటుంది కళ్యాణ్‌ని కాదు. కళ్యాణ్, తనూజ బాండింగ్‌ని పచ్చడి కింద నొక్కేసారు.
వాళ్ళు అక్కడ నటిస్తున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? అది ప్యూర్ ఎమోషన్ లాగా ఉంది. కానీ మీరు చేసే చెత్త పనుల వల్ల ఏమవుతుందంటే రేపు వాళ్ళు మొహం చూసుకోలేరు. అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు కళ్యాణ్ పిఆర్ టీమ్. కాలేజీలు వెళ్తున్నారు, స్కూల్లో వెళ్తున్నారు, ఆఫీస్ సెంటర్స్ వెళ్తున్నారు, ప్రొఫెషనల్ స్పేసెస్కి వెళ్తున్నారు, వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు. ఇట్స్ ఆల్ గుడ్. బట్ ఒక కింగ్ మేకర్కి కింగ్కి డిఫరెన్స్ ఉన్నట్టు కింగ్ మేకర్ ఎక్కడున్నా 10 మంది కింగ్ని తయారు చేస్తారు, కానీ కింగ్ అనేవాడు స్వతహాగా కింగ్ అవ్వలేడు. ఓకే, ఇది వీళ్ళిద్దరికీ సంబంధించిన విషయం గురించి చెప్తున్నా. నేను చాలా పాయింట్స్ రాసుకున్నాను కానీ బట్ అందరు రివ్యూవర్స్ లాగా గంటలు గంటలు మాట్లాడితే మీరు నా వీడియోలు చూడరని నాకు తెలుసు. ఎందుకంటే ఒక 1.5 minute 2 minutes మించి వ్యూ టైం రావట్లేదు. అండ్ నా బాధంతా ఒకటే, తనూజ ఒక సాధారణమైన అమ్మాయి, ఒక ఇండస్ట్రీకి వెళ్ళడానికి ఇష్టం లేకుండా వాళ్ళ ఇంట్లో బలవంతం మీద వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఇంట్లో విమెన్ సపోర్ట్ తీసుకుని వచ్చి ఉంటూ తను ఒక 17 years నుంచి నాకు చదువు అంటే ఇష్టం లేదు, రావట్లేదు అని చెప్పి తనకు నచ్చిన ప్రొఫెషన్ సెలెక్ట్ చేసి దానికోసం ఇంట్లో ఫైట్ చేస్తూ ఎంతో కష్టపడుతుంది. ఈవెన్ నేను ఇట్లా మీ ముందుకు రావడానికి కూడా ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ కండిషన్స్ అండ్ ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం దాటుకొని మన 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 ఎబిలిటీస్ ని చూపించి వాళ్ళని కన్విన్స్ చేసి మనం వస్తుందన్నమాట స్క్రీన్ ముందుకి. అట్లాంటిది తనూజ ఎంత ఫైట్ చేసి ఉంటుంది ఇంతవరకు రావడానికి. నాకు తెలిసి బిగ్ బాస్ తో లాస్ట్ ఒక ఈజీగా అంతగా మూవ్ ఆన్ అవ్వలేదు. తన కోపము వర్షం, తన ప్రేమ ఏదో మన్మధుడు డైలాగ్ సరిగ్గా రావట్లేదు అలా. ఎందుకంటే కొద్దిసేపే గయ్యని అరుస్తుంది, తర్వాత అంత ప్రేమ చూపిస్తుంది. నిన్న పవన్ డిమాన్తో కలిసి చేసిన చిన్న చిన్న మాటలు కూడా తన ఒక మాట అనింది, అదేంటంటే కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాడు, దానికి తను కూడా బాగా మాట్లాడేశాడు. ఆ తర్వాత సారీ చెప్పగానే ఐస్ అయిపోయాడు. కానీ దాన్ని పట్టుకొని రార్ధాంతం చేస్తున్నారబ్బా, ఎట్లా ఈ అమ్మాయిగా కుక్కలాగా అరుస్తుంది. అంత హార్ష్వాడు అమ్మాయిని చూస్తే ఇట్లానే అనాలనిపిస్తుంది. ఏందో మీ గోల్ అయితే నాకు అర్థం కావడం లేదు. అసలు కళ్యాణ్కి తనూజాకి పోటీయే లేదండి. ఇద్దరు పోటీ పడే క్యాండిడేట్స్ కాదు. అంటే తనూజ టాపర్ అంతే, తను ఒక మంచి గేమర్. తను ఎలా గెలిపించిందో కెప్టెన్సీ కంటెండర్గా ఫైనలిస్ట్గా తనూజ గేమ్ ఒక్కసారి వెళ్ళి మళ్ళీ చూసుకురండి. అంటే లైవ్ మళ్ళీ రాదు, బట్ షార్ట్స్లో అయ్యి చూస్తుంటారు కదా ప్రతి దాంట్లో. అమ్మాయి అరుపులే వినిపిస్తుంది కానీ తర్వాత ఇచ్చే ప్రేమ ఎవరికి కనపడదా? నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పాలో ఏంటో. ఈ బిగ్ బాస్ ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయా తీసుకెళ్ళి కళ్యాణ్ చేతిలో పెట్టేయాలి అని. అబ్బాయికి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం అండి, మా టీవీలో 10 సీరియల్లో ఛాన్స్ ఇవ్వండి, లేకపోతే ఇంకోచోటి సినిమా ఆఫర్లు ఇవ్వండి. నాగార్జున గారు అంత ప్రేమ ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్లో తీసే ఒక సినిమాలో కొత్త వాళ్ళందరితో కలిసి సినిమాలు తీస్తారు కదా, ఒక ఆఫర్ ఇవ్వండి. తనూజాకి కావాల్సింది విన్నర్గా తను సక్సెస్ అవ్వడం, నాట్ ద మనీ, నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఎన్ని ఆఫర్లు వచ్చినా తన డిగ్నిటీని డీసెన్సీని కాపాడుకుంటుంది. ఎవరైనా ఉంటారు అంత బంగారు కొండలు చెప్పండి. ఎంత ఎమోషన్స్ వచ్చినా ఆ హౌస్లో నలుగురు అంటే మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. అయినా సరే అక్కడున్న వాతావరణం మనల్ని ఒక ఎమోషన్కి తీసుకెళ్తున్నా, నో మనం ఇక్కడే ఉండాలి, ఇంత దూరంలో ఉండాలి. ఒక్కసారి నా పక్కనకి వచ్చి ఎవరితో అయినా డాన్స్ చేసిందా, ఎవరైనా తాకరించిందా? ఎవరు వచ్చేదో పిచ్చి చేష్టలు చేసాడు అంటారు కదా, అదేదో ఆనందం అంటారు కదా, డాష్ ఆనందం, అట్లా ఎవరు చేశాడు. కానీ అది చూడ్డానికే ఎబ్బెట్టుగా ఉంది. తర్వాత తనకి ఏమనిపించిందో ఏమో తెలీదు, కానీ అది ఏదో ఛాన్స్ పే డాన్స్ అంటారు కదా, అట్లా చేశాడు. అట్లా తనూజ క్యారెక్టర్ వైజ్, పర్సనాలిటీ వైజ్, అఫ్ కోర్స్ షీ షౌట్స్, నేను అరుస్తాను, నేను మాట్లాడతాను. తర్వాత నా ప్రేమ అంతే, అరుపులోనే ప్రేమ ఉందంట నేను. ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళ మీదే అరుస్తాం. నామినేషన్స్లో అంత ఓవర్గా అరుస్తారు, తర్వాత అంతే ప్రేమగా తినిపించుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏంట్రా బాబు ఎంత వెరైటీగా ఉన్నారని అనిపిస్తుంది. బట్ ఇట్ హ్యాపెన్స్, జరుగుతూ ఉంటుంది. కాబట్టి తనూజ గురించి చెప్పాలంటే ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను పాయింట్లెస్గా, బికాస్ షీ కనెక్టెడ్ టు మై హార్ట్, ఎవ్రీ వన్స్ హార్ట్, ఎవ్రీ విమెన్ హార్ట్, ఎవ్రీ గర్ల్ హార్ట్. మీరు కళ్యాణ్ క్యూట్ ఫేసు, కళ్యాణ్ క్యూట్ పోజు, కళ్యాణ్ క్యూట్ బాయ్, చాక్లెట్ బాయ్, బాగున్నాడు, సినిమాలు తీస్తారు, సీరియళ్ళు తీస్తారు, యాడ్లు తీస్తారు, చూడండి. కప్పు తనూజకి ఇచ్చేయండి, ఎట్ ఎండ్ కప్పు తనూజకి ఇచ్చేయండి. బ్యాక్ బిచింగ్ ఒక్కరి గురించైనా చేసిందా? దమ్ముంటే బీబీ టీం వీడియోలు తీసి పెట్టండి చూద్దాం. ఆ అమ్మాయిని ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుంటే దాన్ని కట్ చేసి వేస్తారు, దాని ముందు వెనక అసలు ఎందుకు వచ్చిందనేది చూపిరు. మీరు దాన్ని గమనించారా?
ఎప్పుడు చూడు ఏదైనా ఒక్క నెగిటివ్ పాయింట్ ఉంటే దాన్ని ఎత్తి ప్రోమోలు వేసి తెల్లారి నుంచి రాత్రి ఎపిసోడ్ వచ్చేదాకా తను నెగిటివ్ చేసి ఆ రాత్రి ఎపిసోడ్‌లో కొంచెం కనిపించినట్టుగా కాన్ఫ్లిక్ట్‌లో బ్రెయిన్ అర్థం కానట్టుగా అంటే తెల్లారి నుంచి అమ్మాయి నెగెటివ్ అని మొదలుపడిపోయింది. తర్వాత మార్చుకోవడానికి అసలేం ఉండదు. ఎందుకో లైవ్‌లో చూసినోడికి మాకు ఎరితనం అనమాట. అప్పుడు తెలుస్తుంది అర్రె! భలే చేశారని. అంతా చూసినోళ్ళు మేము ఎపిసోడ్ చూడం. ఆ తర్వాత ఏదైనా నెగెటివ్ షార్ట్స్ వచ్చినప్పుడు, రీల్స్ వచ్చినప్పుడు ఇంత జరిగిందా? ఇదెప్పుడు జరిగిందిరా అబ్బా! మనం చూడలేదే అని అనిపిస్తది. సో తనుజ గారు, ఐ రియల్లీ పిటీ ఫర్ యూ అండ్ వి ఆల్ వెరీ సారీ ఫర్ యూ బికాస్ మేమైతే 100% మిమ్మల్ని గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నాం. అండ్ మనస్ఫూర్తిగా మీరు విన్నర్ అవ్వాలి. ఆల్రెడీ అయిపోయారు. ఏమన్నా బ్యూటిఫుల్ గర్ల్. చాలా క్యూట్‌గా తను చెప్పే మాటలు బావుంటాయి. బావుంది గదా! నాకు నచ్చింది. అలా వైకుంఠపురం డైలాగ్. అలా మీకు నచ్చితే దయచేసి అమ్మ 10 నిమిషాలు దాటేసింది. కొంతమంది పెడుతుంటారు వీడియోలు 50 నిమిషాలు, 60 నిమిషాలు అమ్మో! గంటలు కూడా దాటిపోతాయేమో. సో, ఐ కెన్ స్పీక్ ఫ్లో అసలు ఎక్కడ ఆపకుండా 24 గంటలు మాట్లాడగలను బికాజ్ మనం ఆర్‌జే టాలెంట్ కాబట్టి. కాకపోతే చెప్పాను గదా! మీరు చూడడానికి కలిసిపోతారు. నా ఇంటెన్షన్ తనూజాకి మీరు ఓట్ చెయ్యాలి అనడమే కళ్యాణ్ పడాలా నాట్ థట్ మచ్ విన్నర్ కంపేర్ టు తనూజ. ఎందుకంటే విన్నర్ ఎప్పుడు వదిలిపెట్టడు. విన్నర్ ఫైట్ చేస్తాడు. అలాగే విన్నర్ సైలెంట్‌గా కూర్చోడు. కళ్యాణి యొక్క మాట ఎంతమంది ఎన్ని మాట్లాడినారండి. ఒక్కసారన్నా తిరగబడి మాట్లాడా? మంచోడు, మంచోడు, మంచోడు. మంచోడు అనిపించుకుంటే కప్పు చేసి చేతిలోకి ఇచ్చేస్తారా? ఫైట్ చేయడానికి కాదా? మళ్ళీ టాపిక్ వెళ్ళిపోతుంది. ప్లీజ్ డూ వోట్ ఫర్ తనూజ 8886650464. థ్యాంక్ యూ సో మచ్.